హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ నుంచి మనము ఉపరితల వైశాల్యాలు మరియు ఘనపరిమాణాల టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో వివిధ త్రిజామితీయ నిర్మాణాల యొక్క ఘనపరిమాణము, ఉపరితల వైశాల్యము ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూసి ఉన్నాం. సో ఈరోజు క్లాస్లో దానికి సంబంధించిన కొన్ని సమస్యల్ని సాధిద్దాం. సో మెన్సురేషన్లో మనకి 3 డైమెన్షనల్ మెన్సురేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్గా మనం ఇక్కడ చూస్తాం. సో అందులో మనము మొదటగా శంకువు గురించి మాట్లాడదాం. శంకువు యొక్క భూవ్యాసము 10.5 సెంటీమీటర్లు, ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్లు అయినా దాని వక్రత వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ మెన్సురేషన్లో మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు ఏ విధమైన కొలతలు ఇచ్చాడు, ఆ కొలతల ఆధారంగా కనుక్కోమంటున్న అంశం యొక్క ఫార్ములాని ఏ విధంగా రాయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. సో ఫస్ట్ థింగ్, ఒక శంకువు యొక్క భూవ్యాసం ఉంది. ఏముందండి ఇక్కడ? భూవ్యాసం ఉంది. వ్యాసము అనగా డీతో సూచిస్తాం మనం, ఎందుకంటే శంకువు యొక్క భూమి వృత్తాకారంగా ఉంటుంది. సో వృత్తం యొక్క వ్యాసం అనగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నదాన్ని వ్యాసము అని అంటాం. సో వ్యాసము 10.5 సెంటీమీటర్లు. మరి వ్యాసం 10.5 సెంటీమీటర్లు అయితే మనకు వ్యాసార్థం రాయాలి. ఎందుకండి వ్యాసార్థం రాయాలి అని అంటే, వృత్తానికి సంబంధించిన ఏ కొలతలైనా కనుక్కోవడానికి మనం వ్యాసార్థాన్నే మేజర్గా చూస్తాం. పొడవు, వెడల్పు, ఒక చతురస్రం యొక్క భుజము, ఒక త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తు ఏ విధంగా చూస్తామో ఇక్కడ వ్యాసార్థము వృత్తానికి వచ్చేసరికి వ్యాసార్థము అంతే ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. కాబట్టి వ్యాసంలోంచి మనము వ్యాసార్థాన్ని రాయాలి. వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం ఉంటుంది, 10.5/2 సెంటీమీటర్స్. 10.5/2 సెంటీమీటర్స్. సో దాని యొక్క ఏటవాలు ఎత్తు ఆల్రెడీ ఇచ్చినాడు ఆయన. స్లాంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. వాట్ ఇస్ ద స్లాంట్ హైట్? 10 సెంటీమీటర్స్. ఇక్కడ నార్మల్ హైట్ ఇవ్వలే, స్లాంట్ హైట్ ఇచ్చాడు. సో వక్రతల వైశాల్యాన్ని కనుగోమన్నాడు. సో వక్రతల వైశాల్యం అంటే దట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే πr/l అవుతుంది. ఏమవుతుందండి? πr/l. ఆర్ మనం రాసాము డి నుంచి, ఎల్ ప్రశ్నలో అతనే ఇచ్చాడు. ఒక ఎల్ ప్రశ్నలో ఇవ్వకపోతే మనం ఎల్ని కనుక్కుంటాం. r,h ఆధారంగా ఎల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మన లక్కీ ఏంటంటే ఎల్ కూడా అక్కడే ఇవ్వడం జరిగింది. నవ్వు ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో మనం ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే, సో πr/lలో పై విలువని 22/7గా, ఆర్ విలువని 10.5/2గా, ఎల్ విలువని 10 సెంటీమీటర్స్గా మనం రాస్తాం. ఓకే, సో పాయింట్ తీసేస్తే బై 0. సో 0 వెరీ క్యాన్సల్. 2 11s, ఇక్కడ 7 1s 7, 3 మిగులుద్ది, 7 5s 35. అంటే 11 × 15, 15 1s 15, 165 సెంటీమీటర్ స్క్వేర్ దాని యొక్క వక్రతల వైశాల్యం అవుతుంది. ఏమవుతుంది? 165 సెంటీమీటర్ స్క్వేర్ దాని యొక్క వక్రతల వైశాల్యం అవుతుంది. వెరీ సింపుల్. ఇచ్చింది ఏంటి, కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంటో చూసి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక క్రమవృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి. వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సో దేని యొక్క వాల్యూమ్? శంకువు యొక్క వాల్యూమ్. సో శంకువు యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? 1/3 πr²h. ఇది శంకువు యొక్క వాల్యూమ్. సో శంకువు యొక్క వాల్యూమ్ 1/3 πr²h ఉన్నప్పుడు ప్రశ్నలో ఏమి ఇచ్చాడో గమనించాలి. సో వ్యాసార్థము 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే మొదటి సమస్యలో r ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఎత్తు h అంటే 7 సెంటీమీటర్స్. నౌ ద వాల్యూమ్ హియర్, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 × 22/7. r² అంటే 6 × 6. అదేవిధంగా h అంటే 7. సో వి సబ్స్టిట్యూట్ ఆల్ ద థింగ్స్ యాజ్ గివెన్. సో రేడియస్ 6 సెంటీమీటర్స్, హైట్ 7 సెంటీమీటర్స్. 1/3 πr² and h. So 7 were cancel. So 3 2s 6 were cancel. Okay, so 22 × 12. 22 × 12.
12 2s are 24, 12 2s are 24, 264 centimeter cube అవుద్ది. The units for the volume as unit cube, centimeter కాబట్టి centimeter cube అవుద్ది. So this is the first question యొక్క answer. So what about second question? In second question also is given the radius is equal to 3.5 centimeters, height is equal to 12 centimeters. అంటే రేడియస్ r is equal to 3.5 centimeters. అదేవిధంగా హైట్ h is equal to 12 centimeters అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని వాల్యూమ్ కనుక రాస్తే ద వాల్యూమ్ is equal to, సో వాల్యూమ్ is equal to 1/3. ఎంతంటే అది 1/3. పై యొక్క విలువను మనము 22/7గా తీసుకుంటాం. r² 3.5. అప్పుడప్పుడు ఈ పాయింట్స్లో ఉన్నప్పుడు చిన్నగా ఆలోచించాలండి. 3.5 3.5 అంటే 7లో సగం. కాబట్టి మనం 3.5కి బదులుగా 7/2 రాసుకోవచ్చు కదా, రైట్. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ పార్ట్ ఎగ్జామినేషన్ హాల్లో సింప్లిఫై అవుద్ది. మనం ఎప్పుడు కూడా ఏ అంశాన్ని ఎలా రాస్తున్నాము, క్యాలిక్యులేషన్ పార్ట్స్లో ఎలాంటి ఐటమ్స్ తీసుకుంటున్నాము, 3.5 తీసుకుంటున్నామా 7/2 తీసుకుంటున్నామా. సో 3.5 తీసుకోవడం కంటే 3.5 యొక్క సమానమైన విలువైన 7/2 తీసుకుంటే మనకు సమయం ఆదా అవుద్ది. కాబట్టి 7/2 × 7/2 × 12 సెంటీమీటర్స్గా మనం రాస్తాం. నౌ హియర్ 7 క్యాన్సల్. సో 3 4s are 12, 2 2s are 4 క్యాన్సల్. ఫైనల్ యూ విల్ గెట్ 22 × 7. సో 22 × 7 అంటే 7 రెంట్ల 14, 7 రెంట్ల 14, 154 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఏమీ లేదు. ఇచ్చిన అంశాలేంటి, కనుక్కోవాల్సిన అంశంలో ఉన్న ఫార్ములా ఏంటి, వాటి యొక్క సబ్స్టిట్యూషన్ అండ్ క్యాన్సిలేషన్. చాలామంది మెన్సురేషన్ని చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. మెన్సురేషన్ అంటే అదేదో పాపం మింగుడు పడని పదార్థంగా చూస్తూ ఉంటారు. మ్యాథ్స్ వాళ్ళైనా సరే, నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే, అది ఏమీ ఉండదండి. ప్రశ్నలో ఇవ్వబడిన అంశము, కనుక్కోవాల్సిన అంశం మనకు తెలిస్తే, కనుక్కోవాల్సిన అంశం యొక్క ఫార్ములా మనకు తెలిసి, ఇవ్వబడిన అంశంలోంచి ఆ ఫార్ములాని ఉన్న అంశాలని ఎక్స్ట్రాక్ట్ చేసి రాస్తే సరిపోతుంది. ఇందులో క్యాలిక్యులేషన్ జస్ట్ క్యాన్సిలేషన్ పార్ట్ తప్ప పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎత్తు 9 సెంటీమీటర్లు గల క్రమవృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణము 48 π ఘనపు సెంటీమీటర్లు అయితే దాని భూ వ్యాసము కనుగొనండి అంటున్నారు. సో ప్రశ్నలో ఇచ్చిన అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఎత్తు h is equal to 9 సెంటీమీటర్లు ఇచ్చాడు. దాంతోపాటు దాని ఘనపరిమాణాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఘనపరిమాణము వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 π r² h. దాని వాల్యూ 48 π సెంటీమీటర్ క్యూబ్ అంట. దాంట్లో ఏం కనుక్కోవాలి మనం? భూవ్యాసం కనుక్కోవాలి. భూవ్యాసము అంటే డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ రేడియస్. అంటే మనకి ఇవ్వబడిన వాల్యూమ్లో 1/3 π తెలుసు, h తెలుసు, r² తెలియదు. అంటే r తెలుసుకొని దానికి డబల్ చేసి రాస్తే అదే భూవ్యాసం అయిపోతుంది. కాబట్టి లెట్స్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫార్ములా. 1/3 π అదే విధంగా ఉంచండి. r² we don't know, but h we know that as a 9, that is equal to 48 πగా మనం రాస్తాం. రెండు వైపులా π అండ్ π క్యాన్సల్. ఇక్కడ 3 3s are 9 క్యాన్సల్. ఇక్కడ 3తో మనం గమనిస్తే 3 1s are 3, 1, 3 6s are 18. Now that is r² is equal to 16. r² 16 అంటే r యొక్క వర్గము 16 దేని యొక్క వర్గం అండి? సో r is equal to 4 సెంటీమీటర్స్. కాబట్టి దాని యొక్క రేడియస్ 4 సెంటీమీటర్లు. కానీ ఎగ్జామ్ హాల్లో ఇంత కష్టపడిన తర్వాత ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అసలు వ్యాసార్థం అడిగాడా, వ్యాసం అడిగాడా అన్న అంశాన్ని మీరు గమనిస్తే అక్కడ వ్యాసం అడిగాడు, ఇక్కడ వ్యాసార్థం ఉంది. కాబట్టి వ్యాసాన్ని కనుక మనం రాస్తే సో d is equal to 2 4s are 8 సెంటీమీటర్స్. 2 4s are 8 సెంటీమీటర్స్గా మనం చూస్తాము. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ గమనిస్తే ఒక శంఖాకార గుడారం ఎత్తు 10 మీటర్లు. ఒక శంకువాకార గుడారం ఎత్తు 10 మీటర్లు.
మరియు దాని భూవ్యాసార్థము 24 మీటర్లు. మరియు దాని యొక్క భూవ్యాసార్థం ఎంత? 24 మీటర్లు. అయినా గుడారం యొక్క ఏటవాలు ఎత్తంత? ఒకవేళ 1 చదరపు మీటరు క్యాన్వాస్ ఖరీదు 70 రూపాయలు అయితే గుడారము తయారు చేయడానికి అవసరమైన క్యాన్వాస్ యొక్క ఖరీదుని కనుగొనండి. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. ఒక శంకువాకారపు గుడారం ఉంది అనుకోండి. ఓకే, ఇది గుడారంలో మనం ఉపయోగించే క్యాన్వాస్. కాబట్టి గుడారంలో ఉపయోగించే క్యాన్వాస్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు శంకువు యొక్క వక్రతల వైశాల్యానికి సమానం. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి సమానం. శంకువు యొక్క వక్రతల వైశాల్యానికి సమానం అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ శంకువు యొక్క రేడియస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు రేడియస్? శంకువు గుడారం యొక్క ఎత్తు 10 మీటర్లు. ఎత్తు 10 మీటర్లు ఇచ్చాడు. ఓకే, అదేవిధంగా దాని యొక్క భూవ్యాసార్థము 24 మీటర్లు ఇచ్చాడు. భూవ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 మీటర్లు. మీకు ఆల్రెడీ ముందే చెప్పున్నాం. ఈ భూవ్యాసార్థము, ఎత్తు మరియు ఏటవాలు ఎత్తులు అనేటి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండర్ రూట్గా మనం రాస్తాం. కానీ ఎగ్జామినేషన్లో మనం టైం సేఫ్ అవ్వాలంటే చాప్టర్స్ని ఇంటర్లింక్ చేసుకొని చదవడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ శంకువులో ఏమి ఇమిడి ఉంది? ఒక లంబకోణ త్రిభుజం ఇమిడి ఉంది. లంబకోణ త్రిభుజం యొక్క కొలతల యొక్క రేషియో కనుక నీకు తెలిస్తే ఏంటా రేషియో? ఒక రేషియో 3, 4, 5. 10 అనేది 3కి అండ్ 4కి రిలేటెడ్గా లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ రేషియో. 5, 12, 13 నువ్వు గమనించండి. 5 రెంట్ల 10 ఒక కొలత, 12 రెంట్ల 24 రెండవ కొలత. అంటే 5, 12, 13 అనే లంబకోణ త్రిభుజానికి రెట్టింపు కొలతలను కలిగిన త్రిభుజం ఇది. కాబట్టి ఈ వాల్యూ ఎల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 5 2s 10 ఉంది, 12 2s 24 ఉంది. కాబట్టి 13 2s 26 లేదు. కాబట్టి ద స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 26 మీటర్స్. ఓకే, క్లియర్? లేదంటే నువ్వు చేయొచ్చు. ఎల్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ రాసి దాని స్క్వేర్ రూట్ రాసి ఇంత చేయొచ్చు. కానీ మనం సింపుల్గా 5, 12, 13 అనే రేషియో ఆధారంగా ఆ ఏటవారి ఎత్తుని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ 26 మీటర్స్ వచ్చింది. ద సెకండ్ వన్ ఒకసారి గమనిస్తే, రెండవ అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే, క్యాన్వాస్ యొక్క ఖరీదును కనుక్కోండి. ఏదైనా ఒక అంశం యొక్క ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి కావలసిన ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఆ వస్తువుకి ఎక్కడ ఉపయోగిస్తున్నాము? వైశాల్యంలో ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఆ తయారు కాబడిన వస్తువు యొక్క వైశాల్యము లేదంటే ఆ తయారు చేయదలిచిన వస్తువు యొక్క పరిమాణము ఎక్కడుందో ఆ కొలత. ఇక్కడ వైశాల్యం ఉంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ 70 రూపీస్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ 70 రూపీస్. సో వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దట్ గివెన్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. సో 22/7 ఇంటూ what about the radius? That radius is equal to already is given 24 meters. 24 meters. L already మనం కనుక్కున్నాం, that is 26 meters. ఇంటూ యూనిట్ ఖర్చు 70 రూపాయలు. అంతే కదండి, యూనిట్ ఖర్చు 70 రూపాయలు. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఏరియా ఇంటూ యూనిట్ ఎక్స్పెండిచర్. సో యూనిట్ ఎక్స్పెండిచర్ అంటే 7 10s 20. ఇట్స్ ఓవర్. నవ్ ఇట్ ఈజ్ 22 ఇంటూ 24 ఇంటూ 26. సో 24 ఇంటూ 26ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే 6 4 24 2 పైకి. ఓకే, సో 24 + 6 30, 32s 60 + 2 624 అవుతుందండి. సో వాట్ ఈస్ దట్? 24 ఇంటూ 26 ఈజ్ ఈక్వల్ టు 624. 624 ఇంటూ అగైన్ 22 రూపీస్. ఓకే, అగైన్ 22. 22 4s 88. 88 అంటే 44 52. 22 6 132. ఓకే, సో జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. 13728. సో 13728 1,37,280 రూపాయల ఖర్చు అవుతుంది. ఒకసారి క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. పై ఇచ్చాడు, ఆర్ ఉంది, ఎల్ కనుక్కున్నాము, ఇంటూ 70 రూపీస్ మనం 1 చదరపు మీటర్ యొక్క ఖర్చుని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ కనుక్కోవడానికి కావాల్సిన అంశం.
ఎల్ని కనుక్కోవడానికి మనము లంబకోణ త్రిభుజాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ కనిపిస్తే సో శంకువాకార సమాధి యొక్క ఏటవాలు ఎత్తు భూవ్యాసము వరుసగా 25 మీటర్లు 14 మీటర్లు మరియు ప్రతి 100 చదరపు మీటర్లకు 210 రూపాయల చొప్పున దాని వక్రతలానికి సున్నం వేయడానికి అయ్యే ఖర్చుని కనుగొనండి. దేనికి సున్నం ఏమంటున్నాడు? వక్రతల వైశాల్యానికి సున్నం ఏమంటున్నాడు. కాబట్టి ఖర్చు ఈజ్ ఈక్వల్ టు, ఖర్చు అంటే ఎప్పుడూ కూడా మనం దేనికి సున్నం వేస్తున్నాము? వక్రతల వైశాల్యానికి సున్నం వేస్తున్నాం. వక్రతల వైశాల్యం ఇంటూ యూనిట్ ఎక్స్పెండిచర్, ఒక్క యూనిట్కి ఎంత? యూనిట్ ప్రైజ్ అంటాం మనం దీన్ని. సో వాట్ ఈజ్ ద యూనిట్ ప్రైజ్? ఇవ్వబడిన యూనిట్ ప్రైజ్ 100 చదరపు మీటర్లకి 210 రూపాయలు. సో 210 రూపాయలు అన్నది 100 చదరపు మీటర్లకి. కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే 210/100 తీసుకుంటాం. యూనిట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు వక్రతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. సో వాట్ అబౌట్ పై? 22/7 ఇంటూ ఏమిచ్చాడు చూడండి, ఏటవాలు ఎత్తు 25 మీటర్లు ఇంటూ దాని యొక్క భూ వ్యాసం ఇచ్చాడు 14 మీటర్లు. ఏమిచ్చాడు? భూ వ్యాసము. వ్యాసం ఇచ్చాడు కాబట్టి మనం వ్యాసార్థం రాయాలి. వ్యాసార్థము 7 ఇంటూ 210/100. 210/100. సో 7 క్యాన్సల్. నా ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? సో 0 0 క్యాన్సిల్. ఇంకా 10తో మనం చేస్తే 5 5ల 25, 5 2ల 10. సో 2 11s. ఓకే, ఇట్స్ ఎ వెరీ సింపుల్. సో నవ్ ఇట్ ఈజ్ 11 ఇంటూ 5 1s 5, 5 2s 10. సో 11 5s 55, 11 11 55 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. 1155 రూపాయల ఖర్చు అవుతుంది. క్యాలిక్యులేషన్ మీరు స్లోగా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. అంటే మనం క్యాలిక్యులేషన్ మీద మీరు ప్రాక్టీస్లో దృష్టి పెట్టండి. ఫస్ట్ మీరు వినడం అంటే కాన్సెప్ట్ పైన మీరు దృష్టి పెట్టండి. సో ఖర్చుని ఏ విధంగా అనుకుంటున్నాం మనము? దేనికి ఖర్చు పెట్టాలి? వక్రతల వైశాల్యానికి ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెడతావు? యూనిట్ ప్రైస్ ఆధారంగా ఖర్చు పెడతావు. సో వాట్ అబౌట్ యూనిట్ ప్రైస్? 100 చదరపు మీటర్లకి 210 రూపాయలు అంటే యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 210/100 మీటర్ స్క్వేర్గా మనం రాసుకుంటాం. ఒక్క స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. ఓకే, అంతే తప్ప లెంతీ ప్రాక్టీస్ చేయకూడదు. పొడవైన లెక్కలు మరి చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ ఇన్ అకాడమిక్, వీఆర్ ఇన్ కాంపిటేటివ్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి మనం ఎంత సాధ్యమైనంత వరకు తక్కువ స్టెప్స్ చేయడానికి అంత ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక వృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణము 9856 ఘనపు సెంటీమీటర్లు, దాని భూవ్యాసము 28 సెంటీమీటర్లు అయితే క్రింది వాటిని కనుగొనండి. సో శంకువు యొక్క ఎత్తు కనుగొనండి, శంకువు యొక్క ఏటవాలు ఎత్తు కనుగొనండి, శంకువు యొక్క వక్రతల వైశాల్యాన్ని కనుగొనండి. సో ఫస్ట్ థింగ్ మనకు ప్రశ్నలో ఏమి ఇచ్చాడో ఆ విషయాన్ని మనం గమనిద్దాం. సో శంకువు యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు. శంకువు యొక్క ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ విలువ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి? 9856 సెంటీమీటర్ క్యూబ్. ఘనపు సెంటీమీటర్లు అంటే దీని యొక్క యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్గా ఇచ్చాడు. దాంతోపాటు ఏమి ఇచ్చాడు? భూవ్యాసం ఇచ్చాడు. సో భూవ్యాసం అంటే D ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. అదేవిధంగా రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? 28లో సగం అవుద్ది, 14 సెంటీమీటర్స్. అంటే ఇవ్వబడిన అంశాలు మనం ఇక్కడ రాసాం. R ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ ఎత్తు కనుక్కోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎత్తు అంటే హెచ్ ఇక్కడ ఉంది కదా, కాబట్టి మొత్తం అంశంలో ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ బయటకు వస్తుంది. సింపుల్ థింగ్. 1/3 22/7 ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14 కాబట్టి 14 × 14. ఎప్పుడు కూడా 14 స్క్వేర్ అని చెప్పేసి నీకు తెలుసు కదా అని చెప్పేసి నువ్వు రాయకూడదు. జస్ట్ అట్లా మన క్వశ్చన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే 14 × 14 రాస్తే క్యాన్సిలేషన్ పార్ట్ ఈజీ అవుద్ది. అదే నువ్వు మళ్ళీ 14 స్క్వేర్ రాసావనుకోండి 196 అని, మళ్ళీ ఆ పెద్ద నెంబర్ని డివైడ్ చేయడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి 14 × 14 రాసుకోవాలి మీరు. దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9856. చిన్న అంశాలే చాలా పెద్ద ఎఫెక్ట్ని ఇస్తాయండి ఎగ్జామినేషన్ హాల్లో. మనం ఒక్కొక్క సెకండ్ని మనం గ్రాప్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కనుక మనం గమనిస్తే ఇది 7 2 14. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి
ఇది 11 2s 22. ఇక్కడ గమనిస్తే 11 8s 88, 88 అంటే 10 మిగులుద్ది, 11 9s 99, 6 మిగులుద్ది, 11 6s 66. 2తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? సో 2 4s 8, 2 4s 8, 1 మిగులుద్ది, 2 8s 16. సో ఇక్కడ ఒక 2 ఉంది. సో 2 2s 2 2s 2 4s. అగైన్ 2 ఉంది, 2 7s. సో 2 1s 2 1s 2 2s. నీకు ఏది వస్తుంది? 2 ఎక్కం వస్తే 2 ఎక్కం, 4 ఎక్కం వస్తే 4 ఎక్కం. బలం ఎంత పెట్టాలి? ఏం లేదు మనకి. 1 ఎక్కం 7. సో 7 పోతే ఎంత మిగులుద్ది? 6. సో 7 6 42. సో 16. 1/3 అవతలకు పంపిస్తే h is equal to 16 3s 48. సో వాట్ అబౌట్ h? h is equal to 48 అయింది ఇక్కడ. సో h వాల్యూ ఎంతండి? 48. రైట్, క్లియర్. ఇప్పుడు రెండవ అంశాన్ని కనుక్కుందాం. మామూలుగా శంకువు యొక్క ఎత్తు కనుక్కున్నాం. ఇప్పుడు శంకువు యొక్క ఏటవాల ఎత్తు కనుక్కోవాలి. ఏటవాల ఎత్తు అంటే L is equal to √r² ప్లస్ h². ఇది సాధారణంగా మీరు అందరూ ఉపయోగించే ఫార్ములా. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాం? శంకువులో వ్యాసార్థము, ఎత్తు మరియు ఏటవాలు ఎత్తులు ఉంటాయి. ఓకే. సో వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 14. దాని యొక్క ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 48. అయినా దాని యొక్క స్లాంట్ హైట్ కనుక్కోవాలి. ఇవి ఏదైనా లంబకోణ త్రిభుజం యొక్క కొలతల నిష్పత్తికి సమానంగా ఉంటుందా లేదా గమనించాలి. సో ఇదేమో 2తో క్యాన్సిల్ చేస్తే 2 7s, ఇది 2 24. అంటే 7:24:25 అనే ఒక లంబకోణ త్రిభుజ కొలతలకి రెట్టింపుగా ఉంది. లంబకోణ త్రిభుజ కొలతలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 3:4:5, 5:12:13, 7:24:25, 8:15:17 అనే స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతలు కనుక తెలుసుకుంటే మనకి ఈజీ అవుద్ది. ఇదేమో 7 2s 14, 24 2s 48, ఇది 25 2s 50 అవుద్ది. నువ్వు సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసినా అంతే అవుద్ది. డైరెక్ట్గా నువ్వు తెలుసుకున్నా సరే అంతే అవుద్ది. మామూలుగా ఏం రాస్తారు మీరు అందరూ కూడా? 14² ప్లస్ 48² అని రాస్తారు. ఏది రాసినా నీకు ఫైనల్గా ఏమొస్తుందండి? 50 వస్తుంది. అదేదో లంబకోణ త్రిభుజాన్ని యూజ్ చేసి చేసామనుకోండి, క్వశ్చన్ 10-12 సెకండ్లో అయిపోతుంది. రైట్. నెక్స్ట్ వన్, థర్డ్ ఏంటి? శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఎంత? శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఎంత? శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు π × r × l. π × r × l. సో వాట్ అబౌట్ ద π? సో π అంటే 22/7. రైట్. దెన్ వాట్ అబౌట్ ద r? r ఈజ్ ఈక్వల్ టు 14. వాట్ అబౌట్ ద l? l ఈజ్ ఈక్వల్ టు 50. ఇందాకే ఫ్రెష్గా కనుక్కున్నాం మనం. l ఈజ్ ఈక్వల్ టు 50. 7 రెంట్ల 14. సో 50 రెంట్ల 100, 100 × 22, 2200 సెంటీమీటర్ స్క్వేర్. 2200 సెంటీమీటర్ స్క్వేర్. అంటే నువ్వు ఇక్కడ గమనించాల్సింది మెన్సురేషన్లో కంప్లీట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇవ్వబడిన అంశాల్లో కనుక్కోవాల్సిన అంశం యొక్క ఫార్ములాకి సంబంధించిన వాటిని జాగ్రత్తగా మనం రాసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. రైట్. నెక్స్ట్ వన్ గమనించినట్లయితే గోధుమల కుప్ప 10.5 మీటర్ల వ్యాసము, 3 మీటర్ల ఎత్తుగల శంకు ఆకారంలో ఉంది. గోధుమల కుప్ప ఏ విధంగా ఉందండి? 10.5 మీటర్ల వ్యాసము, 3 మీటర్ల ఎత్తుగల శంకు ఆకారంలో ఉంది. దాని ఘనపరిమాణం కనుక్కోండి. ఓకే. వర్షం నుండి రక్షించడానికి కుప్పని క్యాన్వాస్తో కప్పాలి కాబట్టి అవసరమైన క్యాన్వాస్ వైశాల్యం కూడా కనుక్కోండి. ఇక్కడ చూడండి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమంటున్నాడు. 1/3 πr²h. అదేవిధంగా ఆ కుప్పని కప్పడానికి క్యాన్వాస్ కావాలి మనకి. కాబట్టి క్యాన్వాస్ యొక్క వైశాల్యం మీకు ఇందాకే చెప్పున్నాము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు πr/l అవుతుంది. అంటే ప్రశ్నలో అడిగిన అంశానికి అనుగుణంగా మనం ఏం కనుక్కోవాలి, దాని ఫార్ములా ఏందో రాసుకున్నాం. సో 1/3 πr²h. సో ప్రశ్నలో ఏమున్నాయి మనకి? కుప్ప 10.5 మీటర్ల వ్యాసం ఉంది,
డి అనే అంశం ఉంది 10.5 మీటర్లు. మనం దీన్ని ఆరులోకి మారిస్తే 10.5/2 అవుతుంది. 10.5/2. అదే దాని యొక్క ఎత్తు 3 మీటర్లు ఉంది. దట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్. హైట్ ఎంత ఉంది? 3 మీటర్స్ ఉంది. సో ఈ విధంగా మనము ఈ ఆర్ అండ్ హెచ్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నౌ ఇట్ ఈజ్ 1/3 ఇంటూ పై అంటే 22/7. నీకు ఇందాక చెప్పాం క్యాలిక్యులేషన్లో మనం కొంత న్యాక్ని ప్రదర్శించాలి. 10.5 అంటే పాయింట్లో రాయడం కంటే 10.5 21లో సగం, 21లో సగంలో మళ్ళీ సగం అంటే 21/4. సో 21/4 ఇంటూ 21/4 అంతే కదండి. 10.5/2 అంటే 21/4. వాట్ అబౌట్ ద హెచ్? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, 3 క్యాన్సల్, 7 3s are 21, 2 11s are 2 2s are. ఇంకా మన క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? ఏమి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి వెరీ సింపుల్, 11 ఇంటూ 63/8 రాస్తాం. యాజ్ ఇట్ ఈస్గా రాయండి మీరు కూడా. 13 ముళ్ళ 33, సరే 11 ముళ్ళ 33, 11 6 66, 3 69/8 మీటర్ క్యూబ్. మీటర్స్లోనే ఉన్నాయి కదండి, రైట్ అండి. ఇట్స్ ఏ మీటర్ క్యూబ్. యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టండి, మీరు క్యాన్సిల్ చేస్తే చేసుకోవాలి, మీ ఇష్టం. నెక్స్ట్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రాయాలి. ఫర్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోసం మనకి ఏం కావాలి అని అంటే ఆర్ తెలియాలి. ఆర్ తెలుసు మనకి, ఏమని తెలుసు? 10.5/2 అని తెలుసు. ఓకే, లేదంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 21/4 అని తెలుసు. ఏమని తెలుసు అండి? 21/4. దెన్ వాట్ అబౌట్ ద హెచ్? సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు? 3 అని తెలుసు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు అండి? 3 అని తెలుసు. సో ఇక్కడ మీరు గమనిస్తే అసలు ఇది ఏదైనా మనకి సంబంధించిన అంశంగా ఉందా అంటే లంబకోణ త్రిభుజంలో ఏదైనా కొలతలకు సంబంధించిందిగా ఉందా అని ఒకసారి గమనిస్తే 3:4:5గా కానీ 5:12:13గా కానీ లేదంటే 7:24:25గా కానీ ఉందా ఎక్కడైనా? అసలు ఆ కొలతల యొక్క నిష్పత్తికి ఎక్కడ కూడా మనకి ఇది సంబంధించిందిగా లేదు. ఎందుకంటే 21/4:3 అంటే ఆల్మోస్ట్ ఆల్ దీని ఏమని రాయొచ్చు అంటే 21:12 రాయొచ్చు. అంటే 12 అంటే మామూలుగా ఏ రేషియోలోకి వస్తుంది? 4:7 రేషియోలోకి వస్తుంది. అట్లాంటిది లేదు కాబట్టి సో డైరెక్ట్గా మనం ఫార్ములాని వాడతాం. సో నౌ ఇట్ ఈస్ ద స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్. ఏంటంటే అండర్ రూట్ 21/4² ప్లస్ 3² 9. ఎందుకు? క్యాన్వాస్ యొక్క వ్యాసం ఇది, ఎత్తు 3 మీటర్లు కాబట్టి. ఓకే, ఏటవాళ్ళు ఎత్తు కోసం మనం ఏం చేస్తాం? అండర్ రూట్ ఆఫ్ 21²/4 ప్లస్ 9 రాస్తాం. 21² అంటే 441/16. ఓకే, సో 3² అంటే ఆల్రెడీ 9 రాసేసాం కాబట్టి 9. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 441 ప్లస్ 9 ఇంటూ 16. 9 ఇంటూ 16. 9 6 54, 9 1 9, 144. 441/144/16 అంటే /4 బయటికి వస్తుంది. రూట్ ఆఫ్ 441 ఇంటూ 441 ప్లస్ 144 ఏమవుతుంది? ఇట్స్ ఏ 585. సో రూట్ ఆఫ్ 585. రూట్ ఆఫ్ 585ని మనం ఇక్కడ రాసాం. సో ఇక్కడ ఇంకొంచెం నువ్వు డెప్త్గా రాస్తే 3² ఉంటుంది ఇక్కడ. సో 3 ఇంటూ 7² 3². సో 3²ని బయటకి రాయొచ్చు. సో సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు, అక్కడికే ఆపేసి సరిపోతుంది. రూట్ ఆఫ్ 584/5 మీరు క్యాలిక్యులేషన్లో చూసుకోండి. సో కావాల్సిన క్యాన్వాస్ యొక్క ఎత్తు, క్యాన్వాస్ యొక్క పొడవు 22/7 ఇంటూ వాట్ అబౌట్ ద ఆర్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం రాస్తున్నాం 21/4 కాబట్టి 21/4 ఇంటూ రూట్ ఆఫ్ 585/4. 585/4. 7 3s are 21, 2 2s are 2 11s are. సో ఆల్మోస్ట్ ఆల్ 33/4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 585. అండర్ రూట్ ఆఫ్ 585. అందులోంచి సాధారణంగా 3 అనేది కామన్ వస్తుంది. సో 3 కామన్ వస్తే 9/4 అండర్ రూట్ ఆఫ్. ఓకే, 9 కాబట్టి అంటే 9 బయటకు వస్తే 3 అవుద్ది. సో 9తో ఏం చేయొచ్చు మనం? 9 6
54 9 5ల 45. ఇది మనకు కావాల్సిన క్యాన్వాస్ యొక్క వైశాల్యము మీటర్ స్క్వేర్. ఒక్కసారి క్యాలిక్యులేషన్ పార్ట్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. స్లోగా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ని చేసుకోవాలి. జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక కుప్పని కప్పడానికి కావాల్సిన క్యాన్వాస్ వైశాల్యము అని అంటే ఆ శంకు ఆకారానికి సంబంధించిన ఉపరితల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యం అన్న విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోన్. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా అంశాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఏమి లేదు, మెన్సురేషన్ అనేది చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రశ్నలో ఇవ్వబడిన అంశానికి అడుగుతున్న అంశానికి మధ్యలో ఫార్ములాని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అంశాలని మీరు జాగ్రత్తగా గమనించాలి. వాటిని చూసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కొత్తగా అనాలిసిస్ చేయాల్సిందేమీ ఉండదు. జస్ట్ ఫార్ములాకి సంబంధించిన అంశాలు ప్రశ్నలో ఉన్నాయా లేవా, ఉంటే వాటి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం, లేకపోతే ఇచ్చిన అంశం నుంచి దాన్ని కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంతకు మించి ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.